మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజా పుంగనూరు. ప్రకృతిని చెరపడితే పర్యవసానం ఎలా ఉంటుందో చౌడేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలను చూస్తే తెలుస్తుంది. కళాశాల చుట్టూ ఉన్నటువంటి వంకలు, రాజకాలువలను పూర్తి చేయడం వల్ల ఇప్పుడు రాత్రి కురిసిన వర్షానికి నీరంతా కళాశాలలోకి వచ్చి దాదాపు మోకాళ్ళ నీటిలో మునిగిపోయింది. రాష్ట్రంలోనే క్వార్టర్లీ ఎగ్జామ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల చౌడేపల్లిలో క్వార్టర్లీ ఎగ్జామ్ వాయిదా వేశారు. అయితే విద్యార్థులందరూ ర్యాలీగా వెళ్లి అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. అధికారులందరూ వచ్చి ఇక్కడ చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని మన ప్రధాన అర్చకులని అడిగి తెలుసుకున్నాం. పదండి సార్. అందరికీ నమస్కారం. నేను జయప్రకాష్, ప్రిన్సిపాల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చౌడేపల్లి. మా కళాశాల చుట్టూరు కూడా మట్టి ఉన్నటువంటి రైతులు మట్టి లేపుకొని అది ఎట్లా ల్యాండ్కు కల్టివేషన్ కాలేదు ఏమో తెలియదు, కానీ ఏ పర్పస్కనే తెలియదు, కానీ మట్టి లేపుకొని చుట్టూరు కూడా హైట్ లేపుకొని ఉన్నటువంటి రాజకాలువలు అవన్నీ కూడా మూసుకుపోయే విధంగా చేసేసి నీళ్లు పోయేదానికి మార్గం లేకుండా మా చుట్టూ కళాశాల చుట్టూ కూడా 3 భాగాల్లో కూడా మట్టి లేచిపోవడం వల్ల, హైట్ లేచిపోవడం వల్ల మాది పల్లంలాగా అయిపోయింది. ఈ పల్లంలోకి నీరు మొత్తము ఈ చుట్టుపక్కల ఉన్న నీరు కాలువలు సరిగా లేనందువల్ల, రాజకాలువలు అందరూ పూడుకుపోయిన వల్ల ఈ నీళ్ళు మొత్తం మా మీదకి వచ్చి కాలేజీ లోపలికి వచ్చేసి పిల్లలు చదువుకునేదాని అట్మాస్ఫియర్ మొత్తం చెడిపోయి పరీక్షలు ఈరోజు త్రైమాసిక పరీక్షలు ఉన్నా కూడా రాయలేని పరిస్థితిలో పిల్లలకు క్లాసుల్లో తీసుకుపోయేదానికి లేకుండా కళాశాల చుట్టూరు కూడా నీళ్లు, కళాశాల లోపల కూడా మోకాళ్ళ లోతులకు నీళ్ళు వచ్చేసినాయి. ఇవన్నీ కూడా మీరు గమనించారు. ఇది ఆల్రెడీ మేము ఇంతకుముందు కూడా గతంలో ఇట్లా చిన్న సమస్య ఏర్పడినప్పుడు కాలువలు లేదు అని చెప్పి జేసీబీతో సెక్రటరీ గారికి తెలియపరిస్తే జేసీబీ తీసుకొచ్చి రోడ్ సైడ్లో ఉన్నటువంటి కాలువ పుడుకుపోయిన చోట్ల కూడా లైట్గా ఆ కాలువ మార్గం ఏర్పరిచి ఉన్న నీళ్ళని పోయే విధంగా చేశారు. కానీ ఈ ఎక్కువ వర్షం పడినప్పుడు చుట్టుపక్కల ఉన్న నీరు పోయేదానికి మార్గం లేకుండా ఈ రాజకాలువలంతా పుడిపోవడం వల్ల ఇవన్నీ ఇట్లా ఏర్పడుతున్నాయన్న విషయాన్ని వాళ్ళ దృష్టి కూడా తీసుకొచ్చాము. అట్లే ఈ విషయాన్ని మళ్ళీ ఎంఆర్ఓ గారికి, ఎండిఓ మేడం గారికి కూడా తెలియపరిచాము. సెక్రటరీ గారికి మళ్ళీ కూడా చెప్పాము. ఈ మా రాజకాలువలు మ్యాప్ తెచ్చుకొని పర్మనెంట్ సొల్యూషన్ లాగా చూసేసి కాలేజీకి ఇట్లాంటివి ఏర్పడకుండా ఆ పిల్లలు కూడా బాగా అట్మాస్ఫియర్ ఉండి చదువుకునేదానికి వీలుగా ఉండి కల్పించాలని కోరాను. ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళందరూ కూడా మీ తరఫున విన్నపించుకుంటున్నాను. ఇవన్నీ కూడా కొద్దిగా నీరు వెళ్ళేదానికి మార్గము ఏర్పరిచి ఉన్న కాలువలంతా క్లియర్ చేసి మాకు మంచి చేయాలని ఈ సందర్భంగా మీ తరఫున కోరుకుంటున్నాను.